ఫ్రెండ్స్, వంకాయ కట్ చేస్తున్నాను చూడండి. వంకాయలన్నీ కోసుకుందాము. వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము మసాలాలు. టమోటాలు, ఉల్లిపాయలు, ఒక యాలక, చెక్క, లవంగాలు 2, కొంచెం అల్లము, కొన్ని బాదం పలుకులు, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. ఇలా టమాటాను అన్నీ వేసి ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకున్నాను చూడండి. వంకాయలు ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాము. కొంచెం సేపు బాగా మగ్గనించుకున్నాము. ఇలా మగ్గనించుకొని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డ, ఇప్పుడు టమోటాను అవన్నీ కొట్టుకున్నాం కదా, అవి వేసి వేయించుకున్నాం కొద్దిసేపు. ఇలా కొద్దిసేపు వేగినాక కారం పొడి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, మెంతి పొడి, కొంచెం కారం పొడి కొంచెం వేసుకున్నాం. కొంచెం పసుపు పొడి కొద్దిసేపు వేయించుకున్నాము. అడుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగినాక కొంచెం నీళ్ళు వేసుకున్నాము. ఆల్రెడీ వంకాయలు వేయించుకున్నాం కదా, కొద్దిసేపటికి ఉడికిపోతాయి. ఇంకా వంకాయలు వేసేసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకున్నాం. ఫైనల్లో వేసేసుకొని దించేసుకుందాం. వంకాయ కూర సింపుల్గా చూడండి ఎలా ఉడికిందో. నాకైతే పులుపు సరిపోతుంది. నేను కొంచెమే చేసిన కాబట్టి మీకు కావాలంటే ఇంకొక టమాటకాయ కూడా వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి.